if the number b is 10% less than another number c and c is 5% more than 150, then b is equal to అయినా b వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఇక్కడ మనకు ఇచ్చిన కండిషన్స్ ఏమిటంటే b ఈజ్ ఈక్వల్ టు 9% లెస్ దాన్ అనదర్ నెంబర్ c. అంటే 10% లెస్ దాన్ అంటే మనకు పర్సంటేజ్ అంటే 100%గా తీసుకుంటాం. 10% లెస్ దాన్ అంటే మనం 100లోంచి 10 తీసేస్తే 90 వస్తుంది. b ఈజ్ 10% లెస్ దాన్ అనదర్ నెంబర్ c. కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవాలి. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు అంటే c ఈజ్ ఈక్వల్ టు 5% మోర్ దాన్ 150. అంటే 5% మోర్ దాన్ అంటే 100కు ప్లస్ 5% అవుతుంది. 105/100 ఇంటూ మోర్ దాన్ 150 అన్నాడు. మనం ఈ నెంబర్ని దీన్ని సాల్వ్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకు 0 గెట్స్ క్యాన్సిల్. 15 10 అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 3 జా 15, 5 2 జా 10. ఇక్కడ 105 ఇంటూ 3 ఎంత అంటే 315/2. ఇది మనం సాల్వ్ చేస్తే 2 1 జా 2, 2 1 జా 2, 1 ఉంటుంది, 1 క్యారీ అవుతుంది. ఇక్కడ 11 అంటే 2 5 జా 10. ఇక్కడ 1 ఉంటుంది రిమైండర్. 1 అని క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనం 15 అవుతుంది. 15 అనేది 2 7 జా 14. మనం 1 అనేది 2 టేబుల్ రాదు కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుని మనం 0 పెట్టుకుంటాం. అంటే 2 5 జా 10 అవుతుంది. అంటే సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 157.5. ఈ సి వాల్యూ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన బి వాల్యూ వస్తుంది. మనం ఇక్కడ 0 గెట్స్ క్యాన్సిల్ బై 10 ఇంటూ సి వాల్యూ ఎంత 157.5. ఇక్కడ మనం 157.5ను మనం ఇక్కడ 10తో డివిజన్ చేస్తే ఈ పాయింట్ అనేది ఒక ప్లేసెస్ క్యారీ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 9 ఇంటూ 157.5 అనేది మనకు డివైడెడ్ బై 10 చేస్తాం కాబట్టి 1 పాయింట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే 15.75 అవుతుంది. ఈ రెండు నెంబర్లను మనం మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన బి వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ మనం 15.75ను 9తో మల్టిప్లై చేస్తే 9 5 జా 45, 4 ఇస్ క్యారీ, 9 7 జా 63 ఒక 4 67, 9 5 జా 45 ప్లస్ 6 51, 5 ఉంటుంది. 9 1 జా 9 ఒక 5 14. అంటే ఇక్కడ మనకు 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. మనకు కావాల్సిన బి వాల్యూ 141.75 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ HCF అండ్ LCM of 45, 60 and 75 is the sum of HCF and LCM. ఈ మూడు నెంబర్లకు LCM మరియు HCF సమ్ అంటే మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఈ LCM ఫైండ్ అవుట్ చేద్దాం. 45, 60, 75 దీనికి మనం LCM ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ మూడు నెంబర్లలో మన 3తో డివిజన్ అవుతుంది. 3 1 జా 3, 3 5 జా 15, 3 2 జా 20, 3 2 జా 60, 3 2 జా 6, 1 క్యారీ అవుతుంది. 3 5 జా 15. ఇక్కడ మనకు 5తో ఈ 3 15 20 25 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 5 5తో డివిజన్ చేద్దాం. 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25. ఇక 3 4 5 అనేది ప్రైమ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి ఏ నెంబర్తో ఇవి డివిజిబుల్ కావు. ఇప్పుడు మనం ఈ నెంబర్స్ అన్నింటి మనం మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన LCM వస్తుంది. 5 4 జా 20, 23 జా 60,
65 జా 300, 303 జా 900 అవుతుంది. మనకు కావాల్సిన LCM లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసి 900 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలా? HCF ఫైండ్ అవుట్ చేయాలా. ఈ 3 నెంబర్లకు HCF ఫైండ్ అవుట్ చేయాలా. HCF మనం సింపుల్గా సాల్వ్ చేయాలంటే మనకు డివిజన్ రూల్ యూజ్ చేస్తాం. ఈ 3 నెంబర్లలో మనకు చిన్న నెంబర్ ఏది? 45 అవుతుంది. నెక్స్ట్ చిన్న నెంబర్ 60 అవుతుంది. తర్వాత నెంబర్ 75 అవుతుంది. చిన్న నెంబర్ మనం డివైజర్గా రాసుకొని తర్వాత నెక్స్ట్ చిన్న నెంబర్ను స్మాలెస్ట్ నెంబర్ను మనం డివిడెండ్గా రాసుకుంటాము. అంటే 45 అనేది 60లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే 45 1 జా 45, రిమైండర్ 15 వస్తుంది. ఇక్కడ డివైజర్ని 45 అనేది ఇక్కడ వచ్చేసి డివిడెండ్ అవుతుంది. ఇక్కడ 45 అనేది 15 టేబుల్లో 3 టైమ్స్ వస్తుంది. 15 3 జా 45, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి మనం ఈ ప్రాసెస్ను మనం 0 వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వస్తుందో అప్పుడు ఎక్కడైతే 0 వస్తుందో అక్కడ మనకు వచ్చే డివైజర్ మనకు కావాల్సిన ఆ 2 నెంబర్లకు HCF అవుతుంది. ఇంకా ఈ 45 60కి HCF 15 అవుతుంది. ఈ 15కు నెక్స్ట్ 75 నెంబర్కు HCF ఫైండ్ అవుట్ చేయాలి. 15 డివైజర్గా రాసుకోవాలి. ఏదైతే చిన్న నెంబరో డివైజర్గా రాసుకుంటాము. పెద్ద నెంబర్ వచ్చేసి డివిడెండోగా రాసుకుంటాము. 15 5 జా 75 అవుతుంది. సో మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ మనకు HCF అవుతుంది. ఇప్పుడు ఈ 45 60 అండ్ 75 HCF వచ్చేసి 15 అవుతుంది. ఈ యొక్క 3 నెంబర్లకు LCM 900 అవుతుంది. LCM 900 అవుతుంది. HCF 15 అవుతుంది. మనకేమంటున్నాడు? సమ్ ఆఫ్ HCF అండ్ LCM అంటున్నాడు. అంటే ఇది HCF, ఇది LCM, ఇది LCM అవుతుంది, ఇది HCF అవుతుంది. రెండు సమ్ చేస్తే 915 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 0.9 డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.3. మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు బ్రాకెట్లో ఉన్నటువంటి ముందు అది సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 0.3 ఇంటూ 0.3 మల్టిప్లై చేస్తే 0.09 అవుతుంది. డివైడెడ్ బై కాబట్టి మనం 0.9 వేసుకుంటాం. ఈ పాయింట్లు పోనీకే మనకు ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద పైన మనం 100తో డివిజన్ చేస్తే 0.9 ఇంటూ 100 ఏమవుతుంది? 90 అవుతుంది. ఇక్కడ 0.09 ఇంటూ 100 ఏమవుతుంది? 9 అవుతుంది. ఈ 90/9 అనేది 9 టేబుల్లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 1 జా 9, 9 10 జా 90. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ డి 10. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్. అంటే మనకు గ్రేటెస్ట్ 6-digit నెంబర్ అంటే మనం 9 9 9 9 9 9 9 9 1 2 3 4 5 6. గ్రేటెస్ట్ 9-digit నెంబర్ అంటే 9,99,999 అవుతుంది. నెక్స్ట్ ఇది గ్రేటెస్ట్ 5-digit నెంబర్. గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అంటే 99,999 అవుతుంది. ఈ ఏమడు డిఫరెన్స్, ఈ రెండు నెంబర్లకు మనకు డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి 9లోంచి 9 పోతే 0, 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 9 అలాగే దించుకుంటాం. అంటే మనకు 9 lakh అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ డి 9 lakh. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్, మన డిఫరెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ గ్రేటెస్ట్ 7-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్. ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం ఏంది? మనకు 6-digit గ్రేటెస్ట్ నెంబర్ అండ్ 5-digit గ్రేటెస్ట్ నెంబర్కు డిఫరెన్స్ అడిగాడు. ఇక్కడ
greatest 7 digit number and smallest 4 digit number. Greatest 7 digit number 99999 1 2 3 4 5 6 7 అంటే మనకు 99,99,999 అవుతుంది. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే మనకు జీరోస్ వస్తాయి, 0 0 0 0 ఇది స్మాలెస్ట్ డిజిట్ నెంబర్, ఇది అవుతుంది. మనకు ఏమడుగుతున్నాడు, డిఫరెన్స్ దీస్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ చేస్తే మనకు 9లోంచి 0 పోతే 9, 9లోంచి 0 పోతే 9, 9లోంచి 0 పోతే 9, 9లోంచి 1 పోతే 8 వస్తుంది. 9 అలాగే దించుకుంటాము, అలాగే వస్తుంది. ఇప్పుడు మనకు 99,98,999 అవుతుంది. అది ఎక్కడ ఉందంటే మనకు ఆప్షన్ 4లో కనబడుతుంది. అవర్ ఆన్సర్ ఈజ్ 99,98,999 అవుతుంది. నెక్స్ట్ లెక్క, అమిత్ బాత్ టేబుల్ ఫర్ 1200 and spend 200 on its repair. He sold it for 1680. His profit or loss. ఈ ప్రాబ్లం వచ్చేసి మనకు ప్రాఫిట్ లాస్ కాన్సెప్ట్కి సంబంధించింది. అమిత్ అనే వ్యక్తి పర్సన్ ఒక టేబుల్ కొన్నాడు. ఎంత కొన్నాడు అంటే 1200 కొన్నాడు. అతడు ఆ టేబుల్కు రిపేర్ ఖర్చు కోసం 200 స్పెండ్ చేశాడు. అంటే 1200 + 200 1400. ఇది మనకి ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ 1400 రిపేర్ చేయించిన తర్వాత అతను ఆ టేబుల్ను 1618కు సేల్ చేశాడు. ఇది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మనకు ప్రాఫిట్ వచ్చిందే లాస్ వచ్చిందే అంటే చూడండి, మనకు కాస్ట్ ప్రైస్ 1400, సెల్లింగ్ ప్రైస్ 1618 అంటే 1400 కొని 1680 రూపాయలకు అమ్మాడు కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 1680లో నుంచి 1400 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 280 వస్తుంది. మనకి ఎప్పటికైనా మనం ఇలాంటి ప్రాబ్లమ్ చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్ పైన మనం ప్రాఫిట్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1400 అవుతుంది. 1400 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 చేస్తాం. అడిగిన పర్సంటేజ్లు అడిగారు కాబట్టి 100 చేస్తాం. ఈ 2 జీరోస్కు ఈ 2 జీరోస్కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 14 వన్స్కు ఇక్కడ 14 2 జా 8, 14 2 జా 28, 0 అంటే 14 ఇంటూ 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 20% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఆప్షన్ డిలో 20% ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 140.75 ఇంటూ 0.01 ఈజ్ ఈక్వల్ టు, ఇది నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇప్పుడు మనం 140.75 ఇంటూ 0.01 ఇలా ఇక్కడ మనకు 0.01 ఉంది. అంటే మన ఈ నెంబర్ను మనం 1తో మల్టిప్లై చేసి 2 డిజిట్ అనేది మనం 2 డిజిట్ తర్వాత మన పాయింట్ అనేది క్యారీ అవుతుంది. అంటే మనకు 140.75 ఇంటూ 1 చేస్తే మనకు 140.75. ఇక్కడ 2 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మనకు 2 ప్లేసెస్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే 1.4075 అవుతుంది. 1.4075 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 1/4 of birds of flock are at river bank and 1/5 of that flock are in their nest. Remaining birds 22 are wandering in the search of the food. What is the total number of birds which are in their nest? ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే
ఇక్కడ 1/4 ఆఫ్ ద బోర్డ్, 1/4 ఆఫ్ ద బోర్డ్ ఈజ్ రివర్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. నెక్స్ట్ 1/5 ఆఫ్ ద బోర్డ్స్ అనేది మనకు నెక్స్ట్ వద్ద ఉన్నాయి. రిమైనింగ్ బోర్డ్స్ ఆర్ సర్చ్ ఫర్ ఫుడ్. రిమైనింగ్ బోర్డ్స్ అన్ని 11 ఉన్నాయి. ఇక్కడ మనకు 1/4 1/5 బోర్డ్స్ మనం ఇక్కడ 1/4 ప్లస్ 1/5 మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 25 + 4 అంటే 9/20 అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి ఈ డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ డిఫరెన్స్ 11/20. రిమైనింగ్ బోర్డ్స్ అనేది ఫుడ్ కోసం వెళ్ళినాయి. ఎన్ని? 22. 11 1 11 2 అంటే రిమైనింగ్ బోర్డ్స్. టోటల్ బోర్డ్స్ అయితే అప్పుడు 20 × 2 40 బోర్డ్స్ అవుతాయి టోటల్ బోర్డ్స్. ఇక్కడ ఏమడిగాడు మనకు? వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ బోర్డ్స్ విచ్ ఆర్ నెక్స్ట్ వద్ద ఎన్ని ఉన్నాయి మనకు? 1/5. 1/5 టోటల్ బోర్డ్స్ ఎన్ని? 40. 5 1 5 8 అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4 8 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ద సమ్ ఆఫ్ 1200 బికమ్స్ 1800 at the rate of simple interest of 5% per annum? ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనకు 1200 అమౌంట్ అనేది 1800 అయింది. ఎంత పర్సంటేజ్ పర్ యానం అంటే 5%. ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటున్నాడు? ఎన్ని ఇయర్స్కు 1800 అవుతుందని టైం పీరియడ్ కనుక్కోమంటున్నాడు. మనం సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు ఫార్ములా ఇంట్రెస్ట్ I = PTR/100. ఇక్కడ P అనేది ప్రిన్సిపల్ అవుతుంది, T అనేది టైం పీరియడ్ అవుతుంది, R అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 1200 1800 డిఫరెన్స్ మనకు ఇంట్రెస్ట్ 600 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత? 1200. మనకు కనుక్కోవాల్సింది టైం పీరియడే కాబట్టి టైం అలాగే పెట్టుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% మన క్వశ్చన్. యాజ్ పర్ క్వశ్చన్ బై 100. ఈ 2 zeros ఈ 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 12 అనేది 6 2 12, 6 1 6, 6 0 0 6 0 0. తర్వాత వచ్చేసి ఈ 5 1s 5 2s 5 2s 10 0. ఇక్కడ 2 1 2, 2 10 20. టైం పీరియడ్ ఎంత వచ్చింది మనకు అంటే 10 years అవుతుంది. అవర్ ఆన్సర్ 10 years, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ bricks will be required for a wall 8 meters long, 6 meter height, 22.5 centimeter brick? If each brick measured 25 centimeter, 11.25 centimeter and 6 centimeter. మనకు బ్రిక్స్ ఎలా ఉంటాయి? లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, అలాగే హైట్ ఉంటుంది, అంటే థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక వాల్ను కన్స్ట్రక్ట్ చేయడానికి ఎలాంటి వాల్ అంట? 8 meters వాల్, లాంగు 6 meters, హైటు 22.25 థిక్నెస్ అటువంటి వాల్ను కన్స్ట్రక్ట్ చేయడానికి 25 centimeters ఇంటూ 11.25 centimeters అండ్ 6 centimeter ఉన్నటువంటి బ్రిక్స్ ఎన్ని కావాలంటున్నాడు. ఇక్కడ మనకు వాల్ అనేది మీటర్లో ఇచ్చినాడు కాబట్టి ఆ వాల్ను మనం సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. 8 meters సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. 8 meters అంటే 800 centimeters ఇంటూ 600 meters. ఇక్కడ థిక్నెస్ ఎంత ఇచ్చాడు? 22 centimeters ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని మార్చవలసిన అవసరం లేదు. 22.5 by 25 centimeters ఇంటూ 11.25 centimeters అండ్ 6 centimeters.
మన యూనిట్స్ అనేది మనం సెంటీమీటర్ల మీటర్లకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా మీటర్లో ఉన్నటువంటి దానిని సెంటీమీటర్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 25 1 జా 25 25 3 జా 75 5 ఉంటుంది. 5 క్యారీ అవుతే 50 అవుతుంది. 25 2 జా 50 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 11.25 సెంటీమీటర్స్. అంటే ఈ 11.25 సెంటీమీటర్ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైన మనకు 1 ఇక్కడ 22.5 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇంటూ పైన కింద మనం 100తో మల్టిప్లై చేస్తే మనకు పాయింట్స్ అనేది ఇది డిసపియర్ అవుతుంది. టు 50 అవుతుంది. ఇక్కడ 6 1 జా 6 6 1 జా 6 6 0 జా 60. నెక్స్ట్ ఇక్కడ 1125 అనేది 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 25 4 జా 100 12 ఉంటుంది. 25 5 జా 125. ఇక్కడ 25 9 జా 225 0 0. ఇక్కడ 9 5 జా 9 5 జా 45 9 10 జా 90 5 1 జా 5 5 2 జా 10 5 టేబుల్. 32 ఇంటూ 100 3200 ఇంటూ 2 6400. అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి 6400 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 15 minus 15 is divided by 15 into 6 is equal to x, then the value of x వాల్యూ ఎంత అంటున్నారు. ఈ ప్రాబ్లం మనం బాడ్మాస్ రూల్ ఉపయోగించి వి బాడ్మాస్ రూల్ ఉపయోగించి మనం సాల్వ్ చేస్తాము. వి అంటే వెర్నాకులం, బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఈ విధంగా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ రూల్ని ఉపయోగించి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనకు వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. 15 minus 15 is divided by 15 into 6. 15 1 జా 15 1 జా 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ అయిపోయింది. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 15 minus 1 into 6 1 6 జా 6 అవుతుంది. 15 minus 6 is equal to 9 అవుతుంది. ఇక్కడ ఉండేది ఒకటే ఒక ఆపరేషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 15 minus 6 is equal to 9 అవుతుంది. అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి 9 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనం ఈ ప్రాబ్లం కూడా మనం వి బాడ్మాస్ రూల్ను ఉపయోగించి సాల్వ్ చేస్తాం. 3/8 is divided by of 5/3 minus 1/6 plus 5/8 is equal to అని అంటున్నాడు. ఈ ప్రాబ్లం కూడా మనం వి బాడ్మాస్ రూల్ ఉపయోగించి సాల్వ్ చేస్తాము. వి బాడ్మాస్ వెర్నాక్యులం, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ మనకు ఆఫ్ ఉంది, బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్ చేస్తాం. 3 is divided by ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ 3కి 6 ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది. 3 అనేది 6 3 టేబుల్ 6 అనేది 2 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి 5 2 జా 10 మైనస్ 6 అనేది 6 1 జా 6 కట్ అవుతుంది కాబట్టి -1 అవుతుంది. బ్రాకెట్ క్లోజ్. 5/8 దీన్ని మనం సాల్వ్ చేస్తే 3/8 ఈజ్ డివైడెడ్ బై 10 - 1 అంటే 9/6 ప్లస్ 5/8 అవుతుంది. ఈ 9కు 6 అనేది 3 టేబుల్లో 3 2 జా 6 3 3 జా 9 అవుతుంది. దీన్ని మనం నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి 3/8 ఈజ్ డివైడెడ్ బై 3/2 ప్లస్ 5/8 అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ మనకు ప్లస్ డివిజన్ అంటే మనం వి బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేస్తాము.
డివిజన్ అనేది మనకు 3/8. డివిజన్ చేసేటప్పుడు మనకు న్యూమరేటర్ అనేది డినామినేటర్గా మారుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్గా మారుతుంది. ఇక్కడ డినామినేటర్ 2 అనేది న్యూమరేటర్గా అవుతుంది, న్యూమరేటర్ 3 అనేది డినామినేటర్గా మారుతుంది. ప్లస్ 5/8. ఇక్కడ 3కి గెట్స్ క్యాన్సిల్. 2 1 జా 2, 2 4 జా 8, 1/4 ప్లస్ 5/8. 4కు 8కి ఎల్సిఎం తీస్తే మనకు 8 అవుతుంది. 4 టేబుల్ 8 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 × 1 2 × 1 = 1, 2 = 1 అంటే 2 అవుతుంది. ప్లస్ 8 అనేది 8 టేబుల్ 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 × 1 = 5 అవుతుంది. 2 + 5 = 7/8. అవర్ ఆన్సర్ ఈజ్ 7/8. అది ఎక్కడుందంటే ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ మేక్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అంటే మనకేమంటాం, ఎక్స్ యొక్క విలువ ఎంత అడుగుతున్నాడు. ఈ క్రింది ఎక్స్ప్రెషన్ నుంచి ఇది 3 7/11 ప్లస్ 11/5 ఈజ్ డివైడెడ్ బై 3/7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనకు ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 11 3 జా 33 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 40/11 మల్టిప్లికేషన్ ఇంటూ 11/5. ఇక్కడ డివిజన్ కాబట్టి మనం డివిజన్ చేసేటప్పుడు మనం ఈ యొక్క ఫ్రాక్షన్ అనేది మనకు ఇంటూగా అదే ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఇది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 3x/7 అనేది 7/3x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4/3. ఈ 11కి 11 గెట్స్ క్యాన్సిల్. 5 1 జా 5, 5 8 జా 40, 80. 5 8 జా 40. 8 ఇంటూ 7/3x ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే ఈ 3 గెట్స్ క్యాన్సిల్. 4 1 జా 4, 4 2 జా 8. 2 7 జా 14/x ఈజ్ ఈక్వల్ టు 1. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. అవర్ ఆన్సర్ ఆప్షన్ బి 14 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 5% ఆఫ్ 10% ఆఫ్ 175 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తామంటే 5% అంటే 5/100. 5/100. హాఫ్ అంటే ఇంటూ. 10% అంటే 10/100. హాఫ్ అంటే ఇంటూ 175 ఈజ్ ఈక్వల్ టు అని అంటున్నారు. ఇక్కడ మనకు 25 4 జా 25 7 జా ఈ 0 గెట్స్ క్యాన్సిల్. 5 2 జా 5 1 జా. న్యూమరేటర్ ఇక్కడ 1 1 1 × 1 1 1 × 7 7/4 2 జా 8. ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఫ్రాక్షన్ ఫార్ములా ఉంది కాబట్టి మనకు ఆప్షన్స్ అన్నీ డెసిమల్ పాయింట్స్లు ఇచ్చారు. మనం 7/8 అనేది 8 డివైజర్గా రాసుకుంటాము. 7 డివిడెండ్గా రాసుకొని ఈ 7 అనేది ఏ టేబుల్ రాదు కాబట్టి 0 అవుతుంది. 7 పాయింట్ పెట్టుకొని మనం ఇక్కడ 0 తీసుకుంటాము. నెక్స్ట్ 8 టేబుల్లో మనకు 8 జా 64, 8 జా 64 వస్తుంది. 70లో నుంచి 64 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 0 తీసుకొని 8 7 జా 56. ఇక్కడ నెక్స్ట్ 60లోంచి 56 పోతే 4 వస్తుంది. 8 నెక్స్ట్ 0 తీసుకొని 8 5 జా 40, రిమైండర్ 0. అంటే మనకు ఎన్ని గ్రామ్స్ అంటే 0.875 గ్రామ్స్
అది ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25. అంటే ఈ క్రింది ఆప్షన్లలో ఏ ఆన్సర్ అనేది 25కు ఈక్వల్ కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి 50 మైనస్ 100 ఈజ్ డివైడెడ్ బై 4. అంటే మన బాడ్మాస్ ఇక్కడ కూడా మనం బాడ్మాస్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేయాలన్నమాట. వి బాడ్మాస్ వెర్నాకులం బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ మనకు వచ్చేసి బ్రాకెట్లోనే సాల్వ్ చేస్తాం. 50 మైనస్ 100 డివైడెడ్ బై 4. 4 అనేది 100 25 టైమ్స్ కట్ అవుతుంది. 25 టైమ్స్ 50 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 25. ఇది రైటే. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ 20 ప్లస్ 20 బై 4. 4 అనేది 20ని 5 టైమ్స్లో కట్ అవుతుంది. 4 5 జా 20. 20 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 25. ఇది కూడా దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, 10 ప్లస్ 5 2 జా 10 ప్లస్ 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. 10 ప్లస్ 20 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25 కాబట్టి అవర్ ఆన్సర్ ఇది ఆప్షన్ 4 అవుతుంది. అంటే 24 ప్లస్ 2 ఇంటూ 1 2 అవుతుంది. 24 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 26. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ స్క్వేర్ అండ్ rectangle have the same perimeter if the side of the square is 16 meters and length of the rectangle is 18 meters. The breadth of the rectangle, here question is square and rectangle related. Perimeter of a square is equal to perimeter of a rectangle is equal to perimeter of a square. కాబట్టి మనకు స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత 4a ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ 2 1 జా 2 2 జా 2a ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బి. మనకు క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చారు, వాట్ వీ హ్యావ్ టు గివెన్ ఇన్ దట్ క్వశ్చన్, ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 16 meters అంటే ఏ వాల్యూ 16 అండ్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ 18 meters ప్లస్ బి. ఈ ప్లస్ ఇది 16 2 జా 32, 18 ప్లస్ బి. ఈ 18 అనేది అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది, ప్లస్ అతడు వెళ్తే మైనస్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. Breadth of the rectangle is 14. Our answer option A. Next question. A park is 15 meters long and 750 meters wide. A cyclist has taken 4 rounds of this park. How much time will he take at the speed of 4.5 km/h? అంటే ఒక సైక్లిస్ట్ అనే వ్యక్తి ఒక పార్క్ చుట్టూ 4 రౌండ్స్ తిరిగాడు. ఆ పార్క్ అనేది 1500 meters లాంగ్, 750 meters వైడ్ అంటే బిడ్త్ అనొచ్చు మనం. అని ఆ పార్క్ని సైక్లిస్ట్ 4 రౌండ్స్ తిరిగాడు. ఎంత స్పీడ్తో అంటే 4.5 km/h.
మనకు ఫైనల్గా ఏం కనుక్కోమంటారు, హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, మనకు 15 మీటర్స్ లాంగ్ ప్లస్ 750 మీటర్స్ వైడ్, అంటే రెక్టాంగిల్ షేప్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. డిస్టెన్స్ అంటే పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇక పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత, 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. లెంత్ ఎంత 1500 ప్లస్ బ్రెడ్త్ ఎంత 750 బై స్పీడ్ 4.5 km/h. ఇక్కడ మనకు పార్క్ వచ్చేసి మీటర్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని కూడా మనం మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్లు అనేది మీటర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 15/18తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే అతను ఎన్ని రౌండ్ తిరిగాడు, 4 రౌండ్స్ కంప్లీటెడ్ చేశాడు. టైం ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన టైం వస్తుంది. ఇక్కడ 9.5 అంటే పాయింట్ ఉంది కాబట్టి 0.95 అవుతుంది. నెక్స్ట్ 1500 ప్లస్ 750 2250 ఇంటూ 2 ప్లస్ 4 బై 0.5 ఇంటూ 5 0.5 ఇంటూ 5 ఇక డివైడెడ్ బై 2 కాబట్టి మనం రాస్తే ఫ్రాక్షన్ బైకి వస్తుంది, బై ఇంటూ 2 అవుతుంది. హియర్ 5 1 = 5, 5 4 = 20, 5 5 = 25, 5 0 0. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం బై 10 చేస్తే ఈ పాయింట్ అనేది డిసపియర్ అవుతుంది. 5 1 = 5, 5 9 = 45, 5 0 0. ఇప్పుడు ఈ ఆల్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన టైం వస్తుంది. 2 4 = 8, 8 2 = 16, 16 9 = 144, 144. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros వస్తాం. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, అవర్స్లో ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేసింది సెకండ్లలో ఫైండ్ అవుట్ చేసాం, మీటర్ పర్ సెకండ్లో మీటర్లో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం 60 ఇంటూ 60తో చేస్తే మనకు ఆన్సర్ అనేది అవర్స్లో వస్తుంది. ఈ జీరోకు ఈ జీరో గెట్స్ క్యాన్సిల్, దిస్ జీరో గెట్స్ క్యాన్సిల్. 6 1 = 6, 2 = 12, 6 4 = 24. అగైన్ 6తో క్యాన్సిలేషన్ చేస్తే 6 1 = 6, 6 4 = 24. మనకు టైం ఎంత 4 hours, 4 hours టైం పడుతుంది. అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, 4 hours. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640ని మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయమంటున్నారు. 640 మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలంటే మనం దీన్ని ఎల్సిఎం చేయాలి. 2 3 = 6, 2 2 = 4, 2 0 0. నెక్స్ట్ 20 ఉంది కాబట్టి మన 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 0 కాబట్టి లాస్ట్ డిజిట్ నెంబర్. 2 1 = 2, 2 6 = 12, 2 0 0. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ నెంబర్ 0 కాబట్టి 2తో మల్టిప్లై అవుతుంది. 2 8 = 0, 2 0 0. అగైన్ 2తో గెట్స్ క్యాన్సిల్. 2 4 = 2 0 0. అగైన్ 2 20 అగైన్ 2 10 అగైన్ 2 5 లాస్ట్ 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అది ఏ నెంబర్తో డివిజిబుల్ కాదు, ఆ నెంబర్తో అవుతుంది కాబట్టి మనం లాస్ట్ ప్రైమ్ నెంబర్ అలాగే లీవ్ చేస్తే ఇక్కడ 2s అనేది 1 2 3 4 5 6 7 టైమ్స్ వచ్చాయి 2s. ఇక్కడ ఆప్షన్లో 7 times 2 ఎక్కడ ఉన్నాయి, 1 2 3 4 5 కాదు, 1 2 3 4 5 6 నో, 1 2 3 అంటే 2 5s 2 times వచ్చినాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 5 అనేది 1 time వచ్చింది, ఇక్కడ ఉండొచ్చు ఆన్సర్. 1 2 3 4 5 6 7 7 2s 1 5 వచ్చింది కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద అప్రాక్సిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్.
అంటే మనకు అప్రాక్సిమేట్ వాల్యూను కనుక్కోమంటున్నారు. ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనకు అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఈ అప్రాక్సిమేట్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు 49.6 అంటే 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ అంటే మనం 50గా తీసుకుంటాము. నెక్స్ట్ ఇంటూ 10.2 అంటే 0.5 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 10 తీసుకుంటాం. ఇక్కడ మైనస్ తీసుకొని 7.1 అంటే 0.5 కంటే తక్కువ ఉంది కాబట్టి 7 తీసుకుంటాము. నెక్స్ట్ ఇంటూ 29.7 అంటే 29.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 30 తీసుకుంటాము. నెక్స్ట్ మైనస్ 5.1 అంటే 5 తీసుకుంటాము. నెక్స్ట్ 20.1 అంటే 20 తీసుకుంటాము. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ కూడా మనం వి బాడ్మాస్ రూల్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాము. బాడ్మాస్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే వెర్నాక్యులం లేదు, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ కూడా లేదు. ఫస్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ చేస్తాము. మల్టిప్లికేషన్ ఈ 2 నెంబర్స్ 50 × 10 500 మైనస్ 7 × 30 210 మైనస్ 5 × 20 100. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉండేది ఒకే ఒక ఆపరేషన్, దట్ ఈస్ సబ్ట్రాక్షన్. అడిషన్ లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాము. 500లో ఈ రెండు చేస్తే 310 మైనస్ 500. 500 నుంచి 310 తీసేస్తే 190 వస్తుంది. అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, 190 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, we reached our destination at 2:45 p.m. after traveling for 4.5 hours. when did we start అంటే 2:45 మధ్యాహ్నం 2:45 డెస్టినేషన్ చేరాము. ఎంత సమయం? 4.5 గంటలు సమయం పట్టినది. అయినా ఎంతకు మనం స్టార్ట్ అయ్యాము అని అడుగుతున్నారు. అంటే మనకు 2:45 మనం 14.45 మినిట్స్గా మనం రాసుకోవచ్చు. మనం పిఎంది కాబట్టి. అలాగే 4.5 అవర్స్ సమయం పట్టింది కాబట్టి మనం 4 hours 30 minutesగా మనం రాసుకోవచ్చు. ఎంతకు స్టార్ట్ అయ్యాము అంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ నుంచి మనం 5లో నుంచి 0 పోతే 5, 4లో నుంచి 3 పోతే 1, అలాగే 4లో నుంచి 4 పోతే 0, 1 అంటే మనం ఇక్కడ పిఎం, ఇది ఇక్కడ వచ్చేసి ఏఎం అవుతుంది. 10:15 minutesకు మనం స్టార్ట్ అయ్యాము కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవుతుంది.